స్క్లీరోడర్మా పేషెంట్స్ ప్రత్యేకంగా వింటర్ సీజన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. స్కిన్ అనేది వింటర్ సీజన్ లో బాగా డ్రై అయిపోతుంది కాబట్టి హైడ్రేషన్, స్కిన్ మాయిశ్చరైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిన్ తేమగా ఉండటానికి మాయిశ్చరైజర్ అనేది రెగ్యులర్ గా యూస్ చేయాలి. హోల్ బాడీ స్నానం చేసిన తర్వాత కొంచెం తేమ ఉండగానే శరీరం మొత్తానికి మాయిశ్చరైజర్ అనేది యూస్ చేయడం వల్ల స్కిన్ డ్రైనెస్ ని, స్కిన్ ఇచ్చింగ్ ని, దాని వల్ల ఫర్దర్ వచ్చే అల్సర్స్ ని ప్రివెంట్ చేయగలుగుతాం. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వాటర్. స్కిన్ కి అవుట్ సైడ్ అప్లై చేసే మాయిశ్చరైజర్ కాకుండా ఇన్నర్ గా హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి వాటర్ అనేది సరిగ్గా తీసుకోవాలి. వెదర్ చల్లగా ఉన్నా సరే 2 నుంచి 3 లీటర్ల వరకు వాటర్ అనేది తీసుకుంటే స్కిన్ అండ్ బాడీ హెల్దీగా ఉంటుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే చలికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. స్క్లీరోడర్మా పేషెంట్స్ లో బాగా చల్లగా ఉండటం వల్ల వేళ్ళు అనేది బ్లూగా మారిపోవటం, వేళ్ల చివర్ల అల్సర్స్ రావటం, వేళ్ళు నల్లగా మారిపోవటం, గ్యాంగ్రీన్ లాంటి కాంప్లికేషన్స్ ఈ సీజన్ లో మేము ఎక్కువగా చూస్తుంటాం. వీళ్ళకి మేము చెప్పేది ఏంటంటే కోర్ బాడీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. వెదర్ బాగా చల్లగా ఉంది కాబట్టి కంటిన్యూస్ గా స్వెటర్స్ అనేవి వేసుకుని ఉండాలి. కుదిరితే అడిషనల్ గా చేతులకి, కాళ్ళకి ఉలెన్ గ్లౌస్, సాక్స్ అనేది వేసుకుంటే బాడీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసి కాళ్ళ చివర్ల దాకా బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసుకుంటే అల్సర్స్, గ్యాంగ్రీన్ లాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోగలుగుతాం.